టీడీపీ నేత ఎస్వీఎన్ఎస్ వర్మ చుట్టూ ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చ నడుస్తోంది. వర్మ వైసీపీలోకి చేరిపోవడం ఖాయమని, 2029 ఎన్నికల్లో వర్మ పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేస్తారని, మొన్నటి ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ వంగ గీత రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది. వంగ గీత ప్రస్తావన మీద అంతగా చర్చ జరగకపోయినా వర్మ గురించి మాత్రం వైసీపీలో ఒక రేంజ్లో చర్చ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా నిండా దీని గురించే చర్చ జరుగుతోంది. పిఠాపురంలో వర్మకి మంచి పట్టుందని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ఒకసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరీ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన వర్మ టీడీపీకి పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకోమని చంద్రబాబు చెప్పిన వెంటనే వర్మ పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ యొక్క గెలుపులో కీలక భూమిక పోషించారు. అటు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్, ఇటు వర్మ కేడరు ప్రచారంతో పవన్ కళ్యాణ్కి రికార్డు మెజారిటీ వచ్చింది. అదంతా గతమైతే పవన్ కళ్యాణ్ తన సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని వర్మకి చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వర్మకు అవకాశం రాలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని పట్టుకున్న వైసీపీ సోషల్ మీడియా టీడీపీ మీద అసంతృప్తితో ఆ పార్టీని ఆయన వీడిపోయి వైసీపీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో ఒక మురికికాలు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన వర్మ దాని గురించి అధికారులు పట్టించుకోవాలని కోరారు. వర్మ హ్యాండిల్ నుంచి కనిపించిన ఈ పోస్ట్ని చూసిన వెంటనే వైసీపీ మీడియా మరింతగా రెచ్చిపోయింది. వర్మ ఇక వైసీపీలో చేరిపోయినట్లేనని గడిచిన 2 రోజులుగా ఉదరగొట్టేస్తుంది. అంతేకాకుండా ఎవరూ అడగకుండానే వర్మకి పిఠాపురం టికెట్, గీతకి రాజమండ్రి ఎంపీ టికెట్ అంటూ తనకి తానే ప్రశ్న సమాధానం ఇచ్చుకుంటూ పోస్టులు పెడుతుంది వైసీపీ. ఈ పోస్టులు ఇతరులు ఏ రీతిని ఆకట్టుకుంటాయో తెలియదు కానీ వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరిని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. 2029లో టికెట్ ఇప్పుడే ఇచ్చేసి వర్మతో ఎమ్మెల్యేగా ఇప్పుడే ప్రమాణం చేయిస్తున్నారా అంటే వైసీపీ యాక్టివిస్టులు కామెంట్లు చేస్తున్నారు.